రేవంత్ చేసింది తప్పే గాని పాపం తప్పలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు కాషాయం పార్టీ కిషన్ రెడ్డి. ఓట్లు ఎందుకు చెల్లలేదంటే అట్లాంటి రూల్ ఉన్నట్టు అస్సలు తెలవదు అంటున్నాడు. తిట్టలేక వెనకేసుకు రాలేక కిషన్ అట్టా కింద మీద పడుతున్నాడో చూడండి. రేవంత్ ఎంత పని చేశాడో చూసావా? మీకు కూడా బ్యాడ్ నేమే. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను భయపెట్టించడము, వాళ్ళ ఆస్తులను దెబ్బతీస్తానని చెప్పడము, వాళ్ళ మీద ఆశ పెట్టడము, బుజ్జగించడము, భయపెట్టడము, పార్టీలో చేర్చుకోవడము ఎంతవరకు సమంజసమని అడుగుతాము. వాళ్ళు కండువాలే మార్చుకున్నారు. మనోడు కరెన్సీ కట్టలతో దొరికిపోయాడు. ఈరోజు ఎవరు ముందు ఈ రకమైనటువంటి మరి బేరాసారాలకు తెరలేపారు? బేరాలు ఎన్నైనా జరగచ్చు, బుక్ అయింది ఎవరో చూడు. టీఆర్ఎస్ పార్టీ 63 సీట్లుంటే 3 సీట్లో పోటీ చేసి 5 సీట్లో పోటీ చేసి ఈరోజు బేరసారాలకు తెరలేపింది అధికార పార్టీ గత 3 నెలలుగా. లేపింది ఎవరు, దించింది ఎవరు అన్నది కాదు, దొరికింది ఎవరో చూడు. పార్టీలో చేరిన రోజే టీడీపీ గెలిచినటువంటి ఎమ్మెల్యేను పార్టీలో చేరిన రోజే జీవోలు తీసి ఆయన కాన్స్టిట్యున్సీకి 30 కోట్లు, ఈయన కాన్స్టిట్యున్సీకి 25 కోట్లు. ఇది పద్ధత? ఆడంతా అఫీషియల్, ఈడ కన్నం వేస్తా దొరికినట్టు అయింది. 63 సీట్లు అంటే మీకు మూడు సీట్లకు పోటీ చేయడానికి అవకాశం ఉంది. ఏ ప్రాతిపాదికన టీఆర్ఎస్ పార్టీ 5 సీట్లకు పోటీ చేసింది? వడ్డమ్మ బడవా, ఎంత మిత్రపక్షం అయినా ఇట్టా సపోర్ట్ చేస్తావా? రేవంత్ రెడ్డి వ్యవహారం నేను సమర్థించడం లేదు. పోయింది టీడీపీ పరువే కాదు, మీది కూడా. రేవంత్ రెడ్డి వ్యవహారంలో మరి ఎంత తప్పుందో అది చట్టం ప్రకారం చర్య తీసుకుంటే లా విల్ టేక్ ఓన్ కోర్స్. అదే స్థాయిలో ఈరోజు టీఆర్ఎస్ లో కూడా అంతే తప్పుందని చెప్పడానికి మంచి ఛాన్సు, మళ్ళా రాదు, ఇడాకులు ఇచ్చేయండి. ఇప్పటి వరకు దాని మీద ఏం మార్పు లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మీరు వాళ్ళకి ఓటు వేయలేదుగా. మేము తెలుగుదేశం సపోర్ట్ చేసినాం, అదొకటే క్లియర్. ఓట్లు చెల్లకుండా వేసింది వాళ్ళకి ఇంకాస్త సపోర్ట్ ఇద్దామనేనా? ఇది ప్రాధాన్యత క్రమంతో ఉన్నటువంటి ఎలక్షన్స్. ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఒక అభ్యర్థికి వేసిన తర్వాత సెకండ్ ప్రియారిటీ నోటాకి వేస్తే చెల్లదని అంటున్నారు. అది కూడా చర్చ. నాకు ఇంతవరకు ఆ రకమైనటువంటి చర్చ ఇక్కడ జరగలేదు. అట్టేస్తే చెల్లుద్దో లేదో తెలవదా? చెవి కేటాగు రింగ్ ఉందని పువ్వు పెట్టబాక. మరోసారి అనుభవంలోకి వచ్చింది. 5 కోట్ల రేటు ఉన్న ఓటుని నవ్వులాటగా వేశారంటే మేము నమ్మాలా? ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఒక అభ్యర్థికి వేసినాం అనుకోండి, సెకండ్ ప్రియారిటీ మాకు ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఖాళీ పెట్టుకోవచ్చు, లేకపోతే నోటాకి వేయచ్చు ఉండొచ్చు. నువ్వు చెప్పిందే రూల్ అయితే వేసిన ఓట్లు చెల్లేయి. చాలా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ దొరికితే మీరు కుమ్మేశారు. టీడీపీకి డబుల్ కోటింగ్. దేశపూర్వకంగా జరగాలి, పొరపాటు. చేతులు గాలేక ఆకులు పట్టుకున్నా వేస్తే తప్పకుండా ఈ విషయం మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము.